కిచెన్లో వాల్కి ఇలాంటి క్లిప్స్ పెట్టేసి చాలామంది స్పూన్స్, నైఫ్స్, సీజర్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి హోల్డర్స్ అయితే దొరుకుతాయి. ఇది 2 కలర్స్లో ఇప్పుడు మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. వైట్ అండ్ గ్రే కలర్లో. ఇది వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ ఇట్లా స్టిక్కర్ ఉంటుంది, లాక్ సిస్టము. అది పెట్టేసుకుంటే సరిపోతుంది. పైనుంచి అయితే ఇట్లా నైఫ్స్ అయితే పెట్టుకోవచ్చు ఈజీగా. ఎన్నైనా నైఫ్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా కింద అయితే 5 క్లిప్స్ అయితే ఇస్తారు. 5 క్లిప్స్కి కిచెన్లో మనం ఎక్కువగా నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, లేదనుకోండి ఏదైనా హ్యాంగ్ చేసే పిల్లర్స్ అంటే వెజిటబుల్ పిల్లర్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటాం కదా, వాటిని పెట్టేసుకోవచ్చు. ఇంకా మనకు అక్కడ అవసరం లేదు, వేరే ప్లేస్లో పెట్టుకోవాలనుకున్నా కానీ ఈజీగా రిమూవ్ చేసుకొని లాక్ సిస్టమ్ ఉంటుంది. నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది ఈ హోల్డర్ అయితే. అండ్ ఇంకా ప్రైస్ కూడా కొంచెం మంచిగానే అంటే ఎక్కువనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా. ఈ బాక్సెస్ అనేటివి కూడా ఇప్పుడు ఏ ప్రోడక్ట్ వచ్చినా కానీ చూడండి, కొత్తగా ట్రెండింగ్ అవుతున్న ఏ ప్రోడక్ట్ వచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. అండ్ గ్రిల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బాత్రూంలో కార్నర్కి అన్ని కింద పెట్టినప్పుడు ఇట్లా గలీజ్గా ఉండి క్లీన్ చేసేటప్పుడు ఇంకా అక్కడ క్లీన్ చేయకపోవడం వల్ల బాత్రూంలో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అలా రాకుండా ఉండడం కోసము ఇలాంటి వాల్ బాక్సెస్ కనుక తీసుకొని మనం వాల్కి ఇలా సెట్ చేసుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న కింద మొత్తం హోల్స్ ఉండడం వల్ల వాటర్ అస్సలు అయితే బాక్స్లో ఉండవు. ఇంకా ఇట్లా మనం లాక్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ అయితే చేసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. ఇంకా వాష్ బేసిన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర ఫేస్ క్లీనింగ్ అంటే క్లీనింగ్ లిక్విడ్స్ ఇట్లాంటివి చాలా యూజ్ చేస్తుంటాం కదా, ఇంకా బ్రష్, పేస్ట్ ఇవన్నీ. సో వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిచెన్లో కార్నర్కి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా గార్లిక్ కానీ, జింజర్ కానీ, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఏవి ఉన్నా కానీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫోల్డింగ్ సెల్ఫ్ అయితే చూడండి. ఈ సెల్ఫ్ మనం తీసుకున్నప్పుడు సింగిల్ పీసెస్ తోటి తీసుకోవచ్చు. అండ్ సింగిల్ పీసెస్ తీసుకున్న తర్వాత ఇట్లా అన్నీ 1 by 1 సెట్ చేసుకోవచ్చు. కింద ఏ బాక్స్ అయితే ఉంటుందో ఆ బాక్స్కి టైర్స్ అయితే ఉంటాయి 4 సైడ్స్. అండ్ ఇంకా మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి, లైట్ వెయిట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి ఫోల్డింగ్ బాక్సెస్ తీసుకొని 1 by 1 ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఒక సెల్ఫ్ అయితే తయారవుతుంది. ఎక్కడైతే హ్యాండిల్ ఉంటుందో హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. లాక్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మన బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ, హాల్ కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇంకా ఈ ఫోల్డింగ్ షూ స్టాండ్ అయితే చూడండి, నిజంగా చాలా డిఫరెంట్ ఉంది. ఇంత మంచిది షూ స్టాండ్ ఏంది అని నేను కూడా ఫస్ట్ అనుకున్నాను. బట్ కానీ ఇది షూ స్టాండే. ఇది కూడా మనకి సింగిల్గా ఇట్లా ఫోల్డ్ అయ్యి వస్తుంది ఓపెన్ చేసుకొని. అండ్ మనం ఓపెన్ చేస్తే ఇట్లా పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత ఇంకా పైనుంచి డోర్స్ కూడా వాటిని కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. అండ్ పైన కూడా ఒక 20 kgs 30 kgs పెట్టిన ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ కవర్ అయితే చూడండి. నార్మల్గా మనం బెడ్ పైన కవర్ వేసుకుంటూ ఉంటాం, కానీ బెడ్ కింద కవర్ అస్సలు వేయం. అలా వేయకుండా ఉండడం వల్ల కొద్ది రోజుల తర్వాత బెడ్ లేపు చూసామనుకోండి, కింద సైడ్ మొత్తం ఇట్లా మనకు లైన్స్ అయిపోయి తొందరగా పాడైపోయేటట్టు అయితే బెడ్ అవుతుంది. అలా కాకుండా బెడ్ కింద కూడా ఇలాంటి కవర్ వేసేసి పైన వచ్చే బెడ్షీట్ మాత్రం కొంచెం థిక్గా ఉంటుంది. ఇలా పైన వేసిన తర్వాత మొత్తం జిప్ అనేది అయితే వస్తుంది. జిప్తో కవర్ చేసుకోవచ్చు. అండ్ చాలా స్మూత్గా ఉంటుంది జిప్ కూడా. అంటే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన జిప్స్ ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్మూత్గా ఉంటుంది. ఇంకా బెడ్ కూడా కొంచెం థిక్గా కనిపిస్తుంది. ఇలా వేయడం వల్ల మనకు బెడ్ పాడవ్వదు. ఇంకొకటి ఏంటంటే బెడ్ కింద కూడా ఇప్పుడు మనం బెడ్ అంటే వుడ్తో బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ కూడా పాడవ్వకుండా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏదైతే బెడ్ కవర్ చూస్తున్నామో ఇట్లా మనకు ఇక్కడ స్టిక్కర్ వేసినా కానీ చూడండి, స్టిక్కర్ తీసినప్పుడు కాటన్ అనేది ఊడిపోకుండా నీట్గా అలాగే ఉంది. ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇందులో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం వాటర్ ప్రూఫ్ కూడా తీసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు ఎక్కువగా టాయిలెట్ పోస్తూ ఉంటారు, బెడ్ కాస్ట్లీ అయిందనుకోండి అది పాడైపోతుంది, మళ్ళీ కొత్తది కొనాలి, మనీ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇందులో వాటర్ ప్రూఫ్ కూడా దొరుకుతుంది. వాటర్ ప్రూఫ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్
ర్యాక్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా, చూసారు కదా. చూసినప్పుడు మనకు చిన్నగా ఉండే, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత చాలా పెద్ద బాక్స్ అయితే అయింది, అంటే చాలా పెద్ద సెల్ఫ్ అయితే వచ్చింది. అండ్ ప్రతి దానికి కూడా డోర్స్ ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డోర్ సెట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో 2 పేర్స్ షూస్ కానీ, శాండిల్స్ కానీ, చెప్పల్స్ కానీ ఏవైనా కూడా మంచిగా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నీట్గా ఉంటుంది, ఇంకా స్లిమ్గా ఉండడం వల్ల మనకు ప్లేస్ తక్కువలో పెట్టేసుకోవచ్చు. దీంట్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు నేను కాఫీ కలర్ చూపించాను, బ్లాక్ చూపించాను, అండ్ వైట్ కలర్ ఉంటుంది, ఇట్లా క్రీమ్ కలర్ కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. సైజెస్ కూడా ఇట్లా డబల్, సింగిల్, త్రిబుల్ ఇట్లా ఉంటుంది. సైజెస్ కూడా మనకి కావాల్సిన సైజెస్లో మనం పర్చేస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ వేల డిఫరెంట్ మోడల్స్లలో మనకు దొరుకుతాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూడండి, మనము ఎక్కువగా విండోస్కి ఇప్పుడు గ్లాస్ విండో ఉందనుకోండి స్టిక్కర్స్ వేస్తూ ఉంటాము, లేకపోతే మనం ఇట్లా కర్టన్స్ వేసుకుంటూ ఉంటాము. కర్టన్స్ వేసుకొని వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలి, మంచి లుక్ కనిపించాలి అనుకున్నప్పుడు, ఏసీ వేసినప్పుడు ఇట్లా మనకి హోల్స్ ఉండి గాలి అనేది బయటికి పోకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి డోర్ కవర్స్ అంటే విండో కవర్స్ అనేటివి అయితే వచ్చాయి. నిజంగా ఇది చాలా బాగుంటుంది. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోయినప్పుడు మనం మొబైల్ నుంచి కూడా ఆపరేటర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూడండి, ఈ వాల్ ఫ్రేమ్స్ అనేటివి అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. చాలా డిఫరెంట్తో పాటు లుక్స్ కూడా చాలా మంచి లుక్స్ కూడా ఉంటాయి. అండ్ చాలా మోడల్స్ కూడా ఉంటాయి. అండ్ లైట్ వెయిట్లో ఉంటాయి, ఇంకా వెయిట్ ఉన్నాయి కూడా ఉంటాయి. మనం ఏది తీసుకున్నా కానీ కొంచెం క్వాలిటీ ఉన్నాయి కనుక తీసుకుంటే అది లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. చాలామంది ప్రైస్ తక్కువ ఉన్న వాటి కోసం చూస్తారు. ఎప్పుడైనా ప్రైస్ తక్కువ పెట్టారనుకోండి క్వాలిటీ అనేది బాగోదు, చాలా డేస్ రాదు. ఏది కూడా అయినా కొంచెం కాస్ట్ పెట్టి తీసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇక్కడ ఈ జ్యూసర్ అయితే చూడండి, ఈ జ్యూసర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మార్కెట్లో చాలా టాప్ 1 సేల్లో ఉంది ఇది. ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఎక్కువ ఫ్రూట్ జ్యూస్ అనేటివి తాగుతూనే ఉంటారు కదా చాలామంది. కానీ ఫ్రూట్ జ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ జ్యూసర్ అయితే ఇంట్లో ఉండాల్సిందే. నార్మల్ మిక్సీ దాంట్లో వచ్చే జ్యూసర్లో చేసుకుంటే చాలా టైం పడుతుంది, ఇంకా అంత ఫ్రెష్గా కూడా ఉండదు. ఈ జ్యూసర్లో వేస్టేజ్ అనేది వన్ సైడ్ వెళ్ళిపోయి జ్యూస్ అనేది మనకు ఒక మగ్ లాంటిది అయితే ఉంటుంది, దాంట్లో అయితే జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఆరెంజెస్ కానీ, యాపిల్స్ కానీ, పైనాపిల్ ఇలా చూసే ప్రతి ఒక్క ఫ్రూట్ని కూడా, ఫ్రూటే కాదు వెజిటేబుల్ సూప్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇందులో అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. ప్రైస్ కూడా చూసుకుంటే మనకి 5,000 నుండి 30,000 వరకు అయితే ప్రైస్ని బట్టి క్వాలిటీ అయితే ఉంటుంది. ఇంకా గ్రేప్స్ కూడా డైరెక్ట్ ఇలాగే వేయచ్చు, మనం సీడ్స్ అలాంటివి ఏమి తీయాల్సిన అవసరం లేదు, అన్నీ డివైడ్ అయిపోతాయి అన్నమాట. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. అంతేకాకుండా ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా కానీ రేటింగ్ చూసి మీరు ఆన్లైన్లో షాపింగ్ అనేది చేసుకోవాలి. 4 స్టార్ 5 స్టార్ ఈ 2 స్టార్స్ ఉన్నవే తీసుకోండి. దాంతోపాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అని మనం అనుకుంటే మనకంటే ముందే ఎవరైనా ఒకరైతే ఖచ్చితంగా కొంటారు, దాని రివ్యూ కోసం రేటింగ్ ఇస్తారు. అండ్ ఆ ప్రోడక్ట్ ఎలా ఉందనేది కూడా అక్కడ కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ 1-2 సార్లు పూర్తిగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆన్లైన్లో ఈ మంత్ చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆయన పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అన్నం వండడానికైతే ఈ రైస్ కుక్కర్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. నార్మల్గా అయితే మనం రైస్ కుక్కర్లో అన్నం వండుకోవాలి అనుకుంటే రైస్ వేసి దానికి డబుల్ క్వాలిటీతో వాటర్ అనేది పోస్తూ ఉంటాం కదా. ఇప్పుడు అలా అవసరం లేదు, వాటర్ ఎక్కువైనా పర్లేదు, మనం రైస్ కడగాల్సిన అవసరం కూడా లేదు. ఈ రైస్ కుక్కర్లో అదే రైస్ కడుక్కుంటుంది అండ్ అన్నం అయిపోయిన తర్వాత గంజి అనేది అయితే సపరేట్ అయితే అయిపోతుంది. నిజంగా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఈ కుక్కర్ మీకు కావాలంటే ఆన్లైన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, పవర్ అయిపోయిందంటే అంటే ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి,
అర్జెంటుగా ఏదైనా వర్క్ ఉందనుకోండి పవర్ బ్యాంక్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. పవర్ బ్యాంక్ చాలా పెద్దది కాకుండా ఇలా చిన్న పవర్ బ్యాంక్ అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి 10,000 మహా బ్యాటరీ అయితే ఉంటుంది. చూడడానికి చాలా చిన్నదే బట్ కానీ 10,000 వరకైతే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ కీ చైన్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టిన వెంటనే 10 మినిట్స్‌లో ఛార్జింగ్ అవుతుంది. ఆటోమేటిక్ చపాతీ పిండి మిక్స్ చేయడానికి అంటే ఆటా మిక్సింగ్ మిషన్ ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చూడండి పైన అయితే మనం ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఆటో మిక్సింగ్ కాకుండా ఇంకేదైనా మనం క్రీమ్ అలా చేసుకోవాలనుకున్నప్పుడు డిఫరెంట్ అనేటివి అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. అండ్ ఆటా పౌడర్ వేసి దానికి తగ్గట్టు వాటర్ వేసేసి మిషన్ ఆన్ చేసామనుకోండి, ఆన్ చేసిన వెంటనే మనకు పిండి అనేది అయితే మంచి మిక్స్ అయిపోతుంది. ఇంకా క్రీమ్ కూడా చేసుకోవచ్చు దీంతో. ఇప్పుడు ఎవరైనా కేక్స్ అయితే ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారు కదా, కేక్ చేసినప్పుడు క్రీమ్ కూడా చేస్తూ ఉంటారు కదా, క్రీమ్ చేయడానికి కూడా ఈ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కిచెన్ స్పూన్స్ హోల్డర్. నిజంగా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ 3 కలర్స్ ఆరెంజ్, రెడ్, వైట్, గ్రీన్, 3 కాదు ఇందులో మొత్తం 12 కలర్స్ అయితే ఉంటాయి. నేను మీకు ఇక్కడ 1, 2 అండ్ 3 కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. హోల్స్ కూడా ఉన్నాయి చూడండి. కింద 3 క్లిప్స్ కూడా ఉన్నాయి. క్లిప్స్కి ఇట్లా స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, ఇంకా ఏవైనా బ్రషెస్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని హ్యాంగ్ చేసుకోవడం కోసం కింద సపరేట్గా 3 క్లిప్స్ అయితే ఇస్తారు. వాటర్ తీసేయడానికి అంటే వాటర్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కింద చిన్న బాక్స్లో పడిపోతే తీసి యూస్ చేసుకోవచ్చు. ఇంకా కిచెన్లో గిన్నెలు తోమిన వెంటనే నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తూ ఉంటాం, వాటర్ అనేది తోమిన తర్వాత వాటర్ పోయిన తర్వాతనే నీట్గా సర్దుకొని పెట్టుకుంటాం. అలా కాకుండా ఈ స్టాండ్లో మనము నీళ్లు ఉండగానే, ఆ వాటర్ ఉండగానే అలాగే పెట్టేసినా కానీ వాటర్ మొత్తం కింద ప్లేట్ లాగా ఉంటుంది. ఆ ప్లేట్లో వాటర్ అంతా పడిపోతుంది. ఆ వాటర్ తీసి రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలు తోమిన తర్వాత ఈజీగా డోర్స్ వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే నీట్గా డస్ట్ పడకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈ స్మాల్ క్లాత్ అయితే చూస్తున్నారు కదా, చిన్న టవల్స్ లాగా ఫోల్డింగ్ అయితే ఉన్నాయి కదా. సో మరి ఇది వాటర్ ప్రూఫ్, చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైనా వాటర్ కింద పడిపోయినా, లేదా కాఫీ టీ పడిపోయినా, ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవాలి, మిర్రర్ క్లీన్ చేసుకోవాలి, చిమ్నీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి క్లాత్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాటర్ ప్రూఫ్, ఎంత వాటర్ ఉన్నా కానీ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా మనం క్లీన్ చేసినప్పుడు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అంటే ఆయిల్ కానీ ఏదైనా కానీ వాటర్ పడగానే ఇట్లా మంచిగా క్లీన్ అయిపోతుంది. అస్సలు నాకైతే ఇది డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. కిచెన్లో మనం ఎక్కువగా ఏదైనా ఫుడ్ మిగిలిపోయింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇంకా వెజిటేబుల్స్ అలా కట్ చేసినవి ఉన్నాయనుకోండి వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి బాక్సెస్లో కనుక పెట్టేసామనుకోండి 24 అవర్స్ వరకు అయితే ఫుడ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. ఇంకా ఎలాంటి పవర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో అయితే 2 కలర్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ డార్క్ గ్రీన్ అయితే చూసారు కదా, దీంట్లోనే సేమ్ వైట్ కలర్ కూడా ఉంటుంది. వైట్ కలర్ కూడా ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే వైట్ కలర్ కంటే కొంచెం డార్క్ కలర్ తీసుకుంటేనే బెస్ట్. ఏదైనా పడిపోయినా కానీ మనకి నీట్ అంటే ఇట్లా గలీజ్ కనపడదనమాట. నచ్చిందంటే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అనేటివి అయితే 100% అయితే యూస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చిరనుకోండి, బెడ్రూమ్ చిన్నగా ఉందనుకోండి, చిన్నగా ఉంటే వాళ్ళకి బెడ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఫోల్డింగ్ ఇంకా ఎయిర్తో నిండే బెడ్ అనేది అయితే మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఒక బటన్ అయితే ఉంది కదా, బటన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం గాలి కూడా కొట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అయితే ఇట్లా పెద్దగా అయితే అయిపోతుంది అండ్ చాలా నీట్గా ఉంది. ఇంకా ఇంటిని క్లీన్ చేయడానికి అయితే మనం ఎక్కువగా మాప్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా, ఇలా మనం లిక్విడ్ బకెట్లో ముంచిన తర్వాత వాటర్ అన్నీ జస్ట్ హ్యాండ్తో ఇట్లా అంటే వాటర్ అయితే పోతాయి. వాటర్ పోయిన తర్వాత ఫ్లోర్ ఒకటే కాదు, మనకు ఫ్లోర్తో పాటు వాల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అంటే వాల్స్ అంటే వుడ్తో ఉన్న వాల్స్ ఉంటాయి కదా, ఆ వుడ్తో ఉన్న వాల్స్, కబోర్డ్స్, ఇంకా ఫ్లోరు, ఇంకా వాల్స్, ఇట్లా ప్రతిదీ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే నిజంగా 100% అయితే నాకైతే యూజ్ అనిపించింది. ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మిర్రర్స్ కూడా ఉంటాయి కదా, మిర్రర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆరెంజ్, ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ అనేది అయితే కొత్తగా వచ్చింది, చూపిస్తాను మీకు నెక్స్ట్. ఇంకా మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొత్తగా వచ్చిన ఈ దోమతెర అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. చాలా నీట్గా అనిపించింది నాకు. ఎందుకంటే నార్మల్గా మనం దోమతెర వేసుకున్నప్పుడు 4 సైడ్లు కట్టెలు పెట్టేసో లేకపోతే థ్రెడ్స్ కట్టే ఇలా వేసుకుంటూ ఉంటాం. పెద్ద రిస్క్తో కూడిన పని అది.
ఇప్పుడు అలా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. బెడ్ సైజులో దొరికే ఈ మస్కిటో నెట్ అయితే చూడండి చిన్న రూమ్ లెక్క అయితే ఉంది. బెడ్ ఏ సైజు ఉందో ఆ సైజే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ సోఫా అయితే చూడండి నైట్ టైం అయిందనుకోండి దీన్ని సింగిల్ బెడ్గా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం అయిందనుకోండి సోఫా లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. 2 in 1గా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ప్లేస్ కూడా చాలా కలిసి వస్తుంది. తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు బెడ్ అండ్ సోఫా 2 in 1గా యూజ్ చేసుకోవడానికి అయితే ఇది సూపర్ అనిపించింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఇందులో మనకు సింగిలే కాకుండా డబల్, త్రిబుల్ కూడా దొరుకుతుంది. బిగ్ సైజ్ కూడా దొరుకుతుంది. మనకు కావాల్సిన సైజులో పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చిన్న పిల్లలు ఉంటారు కదా, అంటే 6 months నుంచి 1 year బేబీస్ కోసం అయితే ఈ స్టాండ్ అనేది అయితే చాలా చాలా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాత్ టబ్ అండ్ ఇందులో వాటర్ని కొంచెం హీట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కూర్చోబెట్టడానికి సపరేట్గా ఒక స్టాండ్ కూడా వస్తుంది. ఇట్లా బేబీస్కి తల స్నానం చేయించినప్పుడు ఎక్కువగా పెద్దవాళ్ళు, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పెద్దవాళ్ళు స్నానం చేపిస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళల్లోకి సోప్ పోకుండా, ఇంకా ఫేస్, ముక్కు, చెవులల్లోకి వాటర్ పోకుండా వాళ్ళు చేపిస్తారు కదా. ఇప్పుడు ఇలాంటి టబ్ తీసుకుంటే సరిపోతుంది, ఎవరమైనా చేయించడానికి ఉంటుంది. కిచెన్లో ఈ ర్యాక్ అయితే నిజంగా 100% అయితే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ర్యాక్ అయితే కింద రబ్బర్స్ ఉండడం వల్ల మనం సింక్ దగ్గర పెట్టినప్పుడు అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా వాటర్ ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ ఈ ర్యాక్ పైన పడ్డప్పుడు తుప్పు పట్టడం, సిలిం పట్టడం ఇలాంటిది అస్సలు అయితే జరగదు. చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే ఆ ప్రోడక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందే ఎవరైనా ఒకరైతే ఖచ్చితంగా అయితే కొంటారు. దాని రివ్యూస్ చూడండి. 4 star 5 star ఉండాలి. ఎక్కువ ఆ స్టార్ ఉన్నాయి కొంటేనే కొంచెం క్వాలిటీ బాగుంటుంది. లేదనుకోండి 2 star 1 star ఇలా ఉన్నాయి కొన్నారనుకోండి మనకు అది ప్రోడక్ట్ అస్సలు బాగోదు. అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉండాలి. దానికంటే ముందు మనం కొనాలనుకున్న ప్రోడక్ట్ ఎవరైనా కొంటారు, వాళ్ళు కొన్నప్పుడు రివ్యూ అయితే ఇస్తారు. దాంతోపాటుగా ఒరిజినల్ పిక్స్ కూడా సెండ్ చేస్తూ ఉంటారు. ఆ ఒరిజినల్ పిక్స్తో పాటు కస్టమర్ ఒపీనియన్ కూడా తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మీ ఓన్ డిసిషన్ పైననే తీసుకోవాలి. ఇంకా యూట్యూబ్లో చూసి తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత పర్చేస్ అనేది చేసుకోండి. మీరు కిచెన్ వాల్కి ఈ బాక్స్ పెట్టుకోవడం వల్ల చాలా యూస్ అవుతుంది. ఈ బాక్స్లో 10 కలర్స్ అయితే ఉంటాయి. ప్రతి దానికి కూడా ఇట్లా మనం లాక్ చేసుకోవడానికి చిన్న క్లిప్ అయితే ఉంటుంది. వాల్కి పెట్టేసుకొని స్టవ్ పక్కన ఇట్లా బాటిల్స్, వెజిటేబుల్స్ ఏవైనా పెట్టుకున్నప్పుడు చాలా చిరాగ్గా బొద్దింకలు వస్తాయి. ఏదైనా బాటిల్ పగిలిపోయింది అనుకోండి, ఇంకా మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి సోయా సాస్ కానీ, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఏది ఉన్నా కానీ బాటిల్స్లలోనే వస్తాయి, గాజు బాటిల్స్లలో. అది ఒకటి కింద పడ్డదనుకోండి నిజంగా మనం కూడా చాలా ఫీల్ అవుతాం కదా, మనీ వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే కిచెన్లో వాల్కి ఇలాంటి బాక్సెస్ పెట్టుకుంటే బాటిల్సే కాకుండా ఇట్లా గార్లిక్ కానీ, జింజర్ కానీ, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అన్నీ ఇందులో వేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా మనకు కావాల్సినప్పుడు తీసుకొని మనం యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఓన్లీ కిచెన్లోనే కాకుండా వాష్ బేసిన్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫేస్ వాష్ కానీ, ఇంకా పేస్ట్ కానీ, బ్రషెస్ కానీ, ఇంకా ఫేస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా ఈజీగా మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా వాష్ బేసిన్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఉంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు. బాత్రూంలో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బాడీ లోషన్స్ ఇలాంటివి, బాత్రూమ్ క్లీనింగ్, హ్యాండ్ క్లీనింగ్ ఇలాంటివన్నీ లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని కూడా మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. బట్ ఈ బాక్స్ ఏడ పెట్టినా కానీ చూడండి వాల్కి టైల్స్ ఉన్న దగ్గర, వుడ్ ఉన్న దగ్గర మాత్రమే ఈ బాక్సెస్ అనేది పెట్టుకోవచ్చు. నార్మల్ వాల్కి అయితే పెట్టడానికి అస్సలు అయితే రాదు. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూడండి. ఈ ప్రోడక్ట్ కూడా చాలా చాలా యూస్ఫుల్ బాక్సెస్ ఇవి. అండ్ ఇది మనకు సింగిల్ పీస్ వచ్చేసి 1000 నుండి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇట్లా మనం గట్టిగా ప్రెస్ చేయగానే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినాక మనం స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ దగ్గర ఎక్కడో ఒక చోట ఏదో బాక్సుల్లో దేంట్లోనో వేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. మనకు అవసరమైనప్పుడు అర్జెంటుగా అవి దొరకవు. అలా దొరకకుండా ఇంకా మనం టైం వేస్ట్ చేసుకుంటా వాటిని వెతుక్కుంటూ ఉండడం కంటే ఇలాంటి వాల్ బాక్స్ కనుక తీసుకుంటే
చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. నైఫ్స్ అయినా, సీజర్స్ అయినా ఏవున్నా గానీ, ఇట్లా ఫోర్క్స్, స్పూన్స్ అవి ఏవున్నా గానీ ఈజీగా మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటేందంటే దీనికి హోల్స్ కూడా ఉంటాయి. అంటే వాటర్ ఏదైనా ఉన్నా గానీ వాటర్‌ని తీసేసి స్పూన్స్ అనేటివి వెంటనే డ్రై అవ్వడం కోసము. అండ్ ఇంకొకటేందంటే ఇట్లా మనం కడిగిన వెంటనే అలాగే ఏస్తే వాటర్ ఉంటాయి కదా! వాటర్ అనేది కింద ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్‌లో వాటర్ అనేది ఇట్లా పడిపోతుంది. తర్వాత వాటిని తీసేసుకొని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. దీంట్లో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హోల్డర్స్ కూడా నాకైతే చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చూడండి మీరు వాల్‌కి మేకులు అనేటివైతే ఎక్కడ కొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క లాక్ సిస్టమ్‌లో ఉన్నాయి. ఇక్కడ బాటిల్‌కి క్యాప్ ఉంటుంది కదా! అలా క్యాప్ మోడల్‌లో 2 సైడ్స్ అయితే మనకి లాక్ సిస్టమ్ అయితే ఉంది. ఇలా వాల్‌కి పెట్టేసుకొని రైట్ సైడ్ అయితే తిప్పామనుకోండి వాల్‌కి టైట్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ తిప్పామనుకోండి వాల్ నుండి మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో గూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దీనికైతే చూడండి ఒక 5 క్లిప్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 5 క్లిప్స్‌కి ఇలా అంటే మన హోల్స్ ఉన్న స్పూన్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని హ్యాంగ్ చేసుకోవడానికి 5 క్లిప్స్ అయితే ఉన్నాయి. ఇంకా కలర్ కాంబినేషన్ చూసుకుంటే ట్రాన్స్‌పరెంట్ సిల్వర్ కలర్‌లో ఉంది ఈ హ్యాండిల్ అనేది. అండ్ ఇంకా ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. చూడండి అటు ఇటు 2 లీటర్స్ బాటిల్స్ పెట్టినప్పుడు గూడంగా ఆ హోల్డర్ అనేది పడిపోలేదు. ఇంకా నార్మల్‌గా చిన్న చిన్న క్లిప్స్ పెట్టుకొని ఇట్లా హ్యాంగ్ చేసుకోవడం కంటే ఈ హోల్డర్ అయితే చాలా బెస్ట్ కదా! అండ్ ఇక్కడ మనకి బ్లాక్, వైట్ 2 ఉన్నాయి. 2 కూడా ట్రాన్స్‌పరెంట్‌లోనే ఉన్నాయి. ఇంకా ఈ వాల్‌కి పెట్టిన తర్వాత చూడండి రైట్ సైడ్ ఎట్లయితే తిప్పేస్తుందో అట్లా రైట్ సైడ్ తిప్పిన తర్వాత లాక్ అయిపోతుంది. ఓన్లీ మనకి ఇట్లా వాల్‌కే కాకుండా వుడ్‌కి ఉంటుంది కదా! వుడ్ కబోర్డ్స్ కట్టించుకుంటాం దానికి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటేందంటే పైన వాల్‌కి పెట్టిన హ్యాండిల్‌కి గూడా ఇట్లా బాటిల్ హ్యాంగ్ జేసినప్పుడు అది ఊడిపోవడం అస్సలు జరగలే. అంటే స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. ఊడడం అలాంటిది అస్సలు ఉండదు. అండ్ కిచెన్‌లో వాడే వస్తువులు ఏవైతే హోల్స్ ఉన్నాయి, హ్యాంగింగ్స్ చేసుకోవాలనుకున్న వాటినైతే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇందాక మనం చూసిన దానికి ఓన్లీ 5 క్లిప్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ హ్యాండిల్‌కి మాత్రం 9 క్లిప్స్ ఉన్నాయి. ఒకదానికి 7 క్లిప్స్ అయితే ఉన్నాయి. సో, ఇంకా ఆ క్లిప్స్ కూడా స్టీల్ ఉండడం వల్ల క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. ఎందుకంటే స్టీల్ తుప్పు పట్టడం అలాంటిది అస్సలు ఉండదు. డోర్ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా? ఇప్పుడు మనం కిచెన్‌లో కుకింగ్ చేసేటప్పుడు తొందరగా ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు కానీ, లేదా స్కూల్స్‌కి, కాలేజ్‌కెళ్ళే వాళ్ళు గానీ ఉన్నారనుకోండి. మనం ఏం చేస్తాం వెజిటబుల్స్ చాలామంది నైటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. అలా కట్ చేసుకోవడం వల్ల ప్రోటీన్స్ అనేటివైతే ఆ వెజిటబుల్స్‌లో ఉండవు. కుకింగ్‌కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి. అలాంటప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా మనం కిచెన్‌లో వాల్‌కి ఇలాంటి చిన్న స్టాండ్ గనుక పెట్టుకుంటే ఇది 3 స్టెప్, 4 స్టెప్, 5 స్టెప్స్ అయితే ఉంటాయి. సో, వెజిటబుల్స్ కట్ చేసుకున్నప్పుడు ప్లేట్ పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఫ్రూట్స్, వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా! వాటి క్యాప్స్ ఉన్నాయనుకోండి వాటి క్యాప్స్ హాఫ్ వరకు క్లోజ్ చేసేసి అందులో పెట్టేసేయొచ్చు. ఇంకా మనం ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసినవి ఇంకా ఉన్నాయనుకోండి వాటిని పెట్టుకోవచ్చు. ప్లేట్స్ ఇట్లా బౌల్స్ ఏవున్నా గానీ పెట్టుకోవడానికైతే ఈ స్టాండ్ అనేదైతే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. స్నాక్స్ ఇలా ఉన్నాయనుకోండి వాటిని గూడా పెట్టుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ అనిపిచ్చింది. ఇంకొకటేందంటే ఈ ప్రోడక్ట్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దాం. ఈ హ్యాండిల్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! ఇప్పుడు నార్మల్‌గా అయితే మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా యూజ్ చేసుకుంటాము. బట్ ఈ హ్యాండిల్ అనేది మనకు రొటేట్ కూడా అవుతుంది. అంతేకాకుండా ఎక్స్ట్రా మనకి ఇక్కడ స్టిక్ ముందుకు కూడా వస్తుంది. మనకి కావాలనుకుంటే ఇట్లా ముందుకు అనుకోవడానికి. అండ్ ఇది 5 లీటర్ బాటిల్ వేసిన తర్వాత కూడా హ్యాండిల్ అనేది ఊడడం అలాంటిది అయితే లేదు. వేరే కంట్రీలో ఎక్కువగా వాల్‌కి వుడ్డే ఉంటుంది కదా! వుడ్‌కి పెట్టిన తర్వాత చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉంది. డోర్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఇట్లా మనం క్యాప్స్ కానీ, డ్రెసెస్ కానీ ఇంకేవి ఉన్నా గానీ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మన కబోర్డ్‌లల్లో గూడంగా ఈ హ్యాండిల్ ఒకటి పెట్టుకున్నామనుకోండి ఇట్లా హ్యాంగర్స్ ఉంటాయి గదా! హ్యాంగర్స్‌ని నీట్‌గా సర్దుకొని పెట్టుకుంటే ఇంకా కబోర్డ్ కూడా చాలా నీట్‌గా అనిపిస్తుంది. ప్లేస్ తక్కువ ఉన్నా గానీ మనం అన్నీ గూడంగా నీట్‌గా సర్దుకొని పెట్టుకోవడానికైతే ఈ హ్యాండిల్ అయితే నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసిర్రనుకోండి మీకు ఆ ప్రోడక్ట్ నచ్చిందని నాకు అర్థమవుతుంది. బట్ ఇది ఎక్కడైనా మనం ఈజీగా పెట్టుకొని తీసేసుకోవడానికి కూడా ఉంటుంది. కిచెన్‌కి ఇలాంటి స్టాండ్స్ గనుక పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు నార్మల్‌గా ఎక్కువ నాన్ స్టిక్ ప్యాన్స్ ఇంకా వేరే స్టీల్ ప్యాన్స్ ఇట్లా యూజ్ చేసినప్పుడు క్యాప్స్ ఉంటాయి గదా! క్యాప్స్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇలాంటి స్టాండ్ తీసుకొని మనం స్టవ్ పక్కన పెట్టేసుకుంటే
మనం తోమిన వెంటనే ఇందులో పెట్టేసామనుకోండి, పెడితే మనకు వాటర్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అది పోతుంది, మంచిగా నీట్‌గా ఉంటుంది. మనం కుకింగ్ చేసినప్పుడు క్యాప్ అనేది తొందరగా దొరుకుతుంది. ఇందులో గూడంగా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మరి నేను చూయించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఏదైనా మీకు ప్రోడక్ట్ నచ్చింది కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ నాకు టెక్స్ట్ చేశారనుకోండి, నేను మీకు కావాల్సిన లింక్ అయితే ఇస్తాను. ఆ రోజు కాకపోయినా నేను నెక్స్ట్ డే అయినా చూసినప్పుడు మీకు ఖచ్చితంగా లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే ఈజీగా అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ స్టాండ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థమైందా? అర్థమైందనుకోండి, మీకు ఒకవేళ నచ్చిందనుకోండి, యూజ్‌ఫుల్ అనిపించిందనుకోండి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.